मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అరే అది మన బట్టలు తీసుకెళ్ళిపోయింది. నా శాంటీనే నువ్వు ఇబ్బంది పడుతున్నావా? ఏ శాంటీ? నాకు ఎటువంటి శాంటీ తెలీదు. ఇదిగో ఇదే శాంటీ, నా పెట్టు. రా. ఇది మా క్లీనింగ్ క్లాత్ ని తీసుకొని పరిగెత్తింది. దీనికి అల్లరి ఎక్కువ. సారీ చెప్పు. సారీ. అరే నేనెందుకు సారీ చెప్తున్నాను? అరే నేను నిన్నలేదబ్బా, శాంటీ నన్నాను. ఎంత క్యూట్ గా ఉంది. పెట్స్ ఎప్పుడూ కూడా క్యూట్ గానే ఉంటాయి. అందరి దగ్గర పెట్స్ ఉన్నాయి, నాకు కూడా ఒక పెట్ కావాలి. అరే మనం కూడా పెట్సమే కదా. పెట్స్ దగ్గర ఎందుకని పెట్ ఉండకూడదు? నాకు అదంతా తెలీదు, నాకు పెట్ కావాలి. అని పెట్స్ను పెంచడం అంత సులభం కాదు. ఆలోచించు. వాటికి తినిపించాలి, స్నానం చేయించాలి. వాటికి ఆరోగ్యం బాగోలేకపోతే రాత్రి పగలు బాగా శ్రద్ధగా చూసుకుంటూ ఉండాలి. వాటికి ఏ ఇబ్బంది కలగకూడదు. ఏంటి వద్దు? చాలా ఈజీగా ఉంది, నేను పెంచుతాను. అని నేను పెంచుకుంటాను. మనిషి తలుచుకుంటే అన్ని జరుగుతాయి. ఆశలు ఎక్కువ ఉండొచ్చు, కానీ అవన్నీ నెరవేరాలి కదా. వీడు ఆశపడినందుకు ఏం చేయగలం? కానీ పెట్ అంటే ఒకటి కావాలి కదా. మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఏంటి అనుమానమా? మనిషి ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తాడు. పిల్లి కూడా ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తుంది. శబాష్ 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 శబాష్. తిరుపతికే లడ్డూనా? నాకే అడ్వైసా? మీరు చేసింది ఏ మాత్రం బాగోలేదు. తను ఎలాగైనా పెట్టును కనిపెట్టి తీసుకొస్తాడు. అరే వాళ్ళు పెట్స్ తీసుకురావడంలో నాకు ఏ టెన్షన్ లేదు. టెన్షన్ ఏమిటంటే వాళ్ళు ఏం తీసుకొస్తారు. బనానా మిల్క్ షేకా? అదే చేశాను కదా. అదే అడిగాను, బనానా మిల్క్ షేక్ ని నువ్వు చేసావా అని. అదే లేదు, స్ట్రాబెరీ మిల్క్ షేకే చేశాను. ఇందులో షుగర్ వేస్తే ఇంకా బాగుంటుంది. అలాగా, ఇదిగో వేస్తాను. అరే అడిగి తాగొచ్చు కదా, ఇలా మోసం చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఫ్రెండ్స్ దగ్గర ఒక విషయం అడగాలంటే అది మనం ఫ్రెండ్ అని చెప్పుకోలేమో. మేము అడగడానికి ముందే ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చూడని నువ్వు అడిగి ఉండాలి. నేనేమి హనీ కాదు. ఈ గ్లాసులో విటమిన్స్ ఉన్నాయి, టేస్ట్ చేసి చూడు. దీంట్లో టేస్ట్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఈ రోజు నీకు బాగోలేదు పోపట్. పెట్ దొరికింది. నేను చెప్పాను కదా తను హనీ పెట్టుని తీసుకొస్తాడు అని. వావ్, నా గ్రీన్. హనీ వెళ్ళి అడ్డుకో. పోపాట్ భయపడకో, అది నిన్ను ఏమి చెయ్యదు. బిల్లు లోపలికి వెళ్ళు. బిల్లు, నేను అంకుల్ తో తోబుచ్చులాట ఆడుకుంటూ ఉన్నాను. చూసారా ఎంత మంచి పెట్ని తీసుకొచ్చానో. నువ్వు నాకు పెట్ట తీసుకొచ్చావా లేదా నన్ను పైకి పంపించే గేట్ తెరిచి పెట్టావా? నేను చెప్పాను కదా పోపాట్, ఈ రోజు నీకు ఏం బాగోలేదు అని. ఏదో ఒకటి చెయ్యి. అని నువ్వేమీ లేట్ కాదులే. మన ఇంట్లో ఇండియా గేట్ ఏమీ లేదు. ఇకపోతే ఇది పెట్ కాదు. అయితే ఏంటి? ఇది వేటగాడు. అవకాశం చూసుకుని పోపాట్ ని వేటాడడానికే ఇక్కడికి వచ్చింది. నాకు ఇంత పెద్ద ఇన్సల్ట్ సాఫీనా కూడా చేసిందే లేదు. టైగర్ బాబా మీద నేను అసలు ఇక్కడ ఇకపైన ఉండలేను. నువ్వు ఇక్కడే ఉండాలి, ఇది నాకు కూడా ఇల్లే. నేను చూస్తాను నువ్వు ఇక్కడ ఉండడాన్ని ఎవరు అడ్డుకుంటారో. నేను అడ్డుకుంటాను.
నా మీద ఎవరికి ప్రేమ లేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. లేదు హనీ, నేను ఆ అర్థంలో చెప్పలేదు. ఉండనివ్వు, ఇది నీతో పడే ఉంచుకో. అరే ఏంటి సరే, ఒక స్నేహితుడి సంతోషం కోసం ఇంకో స్నేహితుడిని బలివ్వకూడదు. ఏంటి అనుమానమా? అబ్బా ఏం కాదులే, మేమున్నాం కదా. మీరుంటారు, కానీ నేనుంటానో లేదో తెలియడం లేదే. వావ్, నాకు నచ్చిన గ్రీన్. నేను ఈ గ్రీన్ తిని నా ఆరోగ్యాన్ని గట్టిగా చేసుకుంటాను. వావ్. చూసారా చూసారా, మీరే చూసారు కదా, ఈ సమయానికి నన్ను కొరకు తినేస్తుండేవాడు. వావ్, నా టాయ్. నాకు అసలు నిద్రే రావడం లేదు. నేను దీంతో ఆడుకుంటాను, మీరు వెళ్ళి నిద్రపోండి. ఎంత క్యూట్ గా ఉంది. రా, నేను నీతో ఆడుకుంటాను. పోపాట్, నువ్వు అనవసరంగా దీన్ని అనుమానిస్తున్నావు. అదే పెద్దలు చెప్తూ ఉంటారుగా, తెలివి తక్కువ స్నేహితుడి కంటే తెలివైన శత్రువు ఎంతో బెటరు అని. ఏంటి అనుమానమా? కానీ ఒక్కటి అర్థమైంది, నీ దగ్గర ఇప్పుడు 2 ఉన్నాయి. అరే ఏమైపోయింది? సేఫ్టీ కోసం అది నాతోనే ఉంచుకోవాలి. వావ్, నువ్వు ఆయుధాన్ని కనిపెట్టడానికి ముందు నేను నిన్ను కనిపెట్టేశాను. ఇలా చూడు, ఈ ట్రిక్కులన్నీ నా దగ్గర ప్లే చేయకు. ఈ పోపట్ జీవితం ఆగిపోయింది అనుకో, అప్పుడు నువ్వు ఎగరడానికి నడవడానికి అర్హత లేని వాడివి అవుతావు. ఏంటి అనుమానమా? ఇది నీ ఆఖరి బెదిరింపుగా ఉండనివ్వు. అని యొక్క ఈ ప్యాట్, నిన్ను నా పొట్టకి పూజ చేయబోతున్నాను. ఇక్కడే ఆడుకుంటున్నావా? సరే పద, ఇప్పుడు నువ్వు స్నానం చేసే టైం వచ్చింది. ఏమైంది? ఈ సమయానికి నేను హనీ పెట్ కడుపులోకి వెళ్ళిపోయి ఉండేవాడిని. నువ్వేం భయపడకు, మనం దాన్ని పెట్టే టార్చర్ కి దానంతటదే ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఏమయ్యా, ఎవరైనా ఇలాగైనా స్నానం చేయించేది? సరిగా స్నానం చేయించకపోతే ఆరోగ్యం పాడవుతుంది, ఒంట్లో పురుగులు పుడతాయి, ఆ తర్వాత దగ్గరికి కూడా ఎవ్వరూ రారు. లేదు, అలా జరగకూడదు. నీ పెట్టకి నేను స్నానం చేయిస్తాను, నువ్వు నీళ్లు పోస్తూ ఉండు. పూర్తయింది, ఇప్పుడు దీన్ని వేలాడదీసి ఆరయ్యి. అరే, దీనికి తినడానికి ఏమిచ్చావు? పెట్టకి హెల్దీ అయిన భోజనం పెట్టాలి. ఇదిగో చూడు, నేను తీసుకొచ్చాను. అవును, ఇదేంటి? క్యారెట్, దానిమ్మ, బీట్రూట్ హల్వా. చూసావా ఎంత ఎనర్జీ అయిన ఫుడ్. నువ్వు దీనికి పెట్టు, నేను స్నానం చేసి వస్తాను. నీకు పొప్పెట్ తినాలా? ముందు ఎర్రమిరపకాయ పచ్చడి తిను. డిన్నర్కి ఎర్రమిరపకాయ పేస్ట్ ఇస్తాను, నీకు నచ్చిన గ్రీన్. వావ్, వీళ్ళందరూ నాలో మసాలాని దూర్చడానికి ముందు నేను పర్ఫెక్ట్ ని మసాలా లేకుండా తిని తీరాల్సిందే. గోవా జల్లినా పైనవాడు స్పూనుతో కాదు, ఒక్కొక్కసారి బిందులు బిందులతో తినమని పెడుతూ ఉంటాడు. ఏంటి అనుమానమా? ఇరుక్కున్నావా? కాపాడండి, కాపాడండి. వావ్, నిజంగానే సూపర్ యాక్టింగ్. కానీ ఇప్పుడు వద్దు, మనం పరిగెడతాం కదా, అప్పుడు వరద్దాం. ఎక్కడికి పరిగెత్తుతావు? అది మేము దొంగ పోలీస్ ఆట ఆడుతున్నాం. మేము పరిగెడతాం, మీరేమో పట్టుకోవాలి. వావ్, సూపర్ గా ఉంటుంది. ఏది పరిగెత్తు. అరే పరిగెత్తేదేదో కింద పరిగెత్తండి, నేను ఎలా ఎగరగలుగుతాను? ఇక్కడ ఏం జరుగుతుంది? మేము దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నాం, కానీ వాళ్ళు గాల్లో ఎగురుతున్నారు. నేను ఎలా ఎగరగలుగుతాను? నువ్వు డాంకీవి అని నేను బాండ్ పేపర్ లో కూడా రాసిస్తాను. అరే, అది పొప్పటిని తినడం కోసం దాని వెనకాలే పడుతుంది చూడు.
పోపెట్ కన్నాసారి ఇంటి వైపుగా ఎగురుకుంటూ రా. ఈ రోజు పొపెట్ కథ ముగిసింది. పోపటికి ఏమి జరగనివ్వను. వావ్, ఎంత మంచి గురి. ఒలింపిక్ వెళ్ళుండొచ్చు కదా. పొపట్ తాన్ని కట్ చేసుకుని ఇటువైపు వచ్చేయి. నేను ఒలింపిక్ కి వెళ్తానో లేదో గాని నిన్ను మాత్రం తప్పకుండా హాస్పిటల్ పంపిస్తాను. సారీ పోపాట్, నా పెట్టు వల్ల నీకు ఇన్ని సమస్యలు వచ్చాయి. నా బ్రో, నా మిత్రమా, నా స్నేహితుడా, నాకు నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. కానీ దయచేసి ఒకటి మాత్రం అడుగుతున్నాను, ఇకపై గద్ద కోతి అంటూ ఏది పెట్టగా తీసుకురావద్దు. ఏంటి అనుమానమా? అవునయ్యా, ఈ పాటికి నీ పెట్టకి పొట్ట పూజ జరుగుండేది. ఆ తర్వాత మన మిత్రుడికి మనం పూజ చేసి ఉండేవాళ్ళం. ఏంటి అర్థమైందా?